నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున కాల అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య కారణంగా మిథున రాశి వారు వారి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ పరిణామాలు ఏంటి, అలాగే ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. మిథున రాశిలోకి మృగశిర నక్షత్రంలోని 3వ పాదం అలాగే 4వ పాదంలో జన్మించిన వారు, మరియు ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే పునర్వాస నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అలాగే మిథున రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి వృషభ రాశిలో కుజుడు మరియు గురుగ్రహ సంచారం స్థితి, అలాగే కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, అలాగే సింహరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, అలాగే కుంభరాశిలో వక్రీగతిలో ఉన్న శని భగవానుడు సంచార స్థితి, మరియు మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా మిథున రాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి కాల అమావాస్యగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ధనవాహకు కుటుంబ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం వలన, అలాగే ఆ రవి భగవానుడు కర్కాటక రాశిలో అంటే జలరాశిలో ఉండటం వలన ఈ రాశి వారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఈ సమయంలో మీరు పొందుతారు. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో బుధుడు మరియు శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీ తల్లిదండ్రుల నుంచి, అలాగే మీ అక్క చెల్లెల నుంచి మరియు మీ అన్నదమ్ముల నుంచి రావాల్సిన స్థిరాస్తులు మీకు లభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతువు కారణంగా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలకి ఆందోళన చెందుతూ ఉంటారు. దానిని తగ్గించుకోవడం మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారు తమ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కానీ, బ్యాంక్ లావాదేవీలు కానీ, మరియు మీకు సంబంధించిన ఓటీపీలు కూడా చాలా రహస్యంగా భద్రపరచుకోవాలి. అలాగే మిథున రాశి వారికి వ్యయ స్థానంలో కుజుడు మరియు గురుడు యొక్క సంచార స్థితి ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో కుజదోషం ఏర్పడడం కారణంగాను, అలాగే జన్మ నక్షత్రంలో రోజు మరియు అమావాస్య రోజు గొడవలకు దూరంగా ఉండండి. అలాగే ఈ సమయంలో దూర ప్రయాణాలు కానీ, నది ప్రయాణాలు కానీ అస్సలు చేయకూడదు. మీకు వీలైనంత వరకు మౌనంగా ఉండటం చాలా మంచిది. అలాగే మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే దేవుణ్ణి ధ్యానించుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి ఆ చెట్టు యొక్క వేరును మీ ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు కూడా మరో 7 తరాల వరకు యోగం కలుగుతుంది. అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటూ కాకులకు, కుక్కలకు, పక్షులకు ఆహారాన్ని పెడితే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ప్రతిరోజు కాలభైరవ స్వామి నామస్మరణ, అలాగే స్వామివారికి పూజ చేసుకొని స్వామివారిని మనసులో ధ్యానించుకుంటే అదృష్టం, అలాగే ఐశ్వర్యం మిథున రాశి వారికి కలుగుతుంది. ఈ రాశి గల వ్యవసాయదారులకు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, అలాగే హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మీ కష్టం వృధా కాదు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి. అలాగే ఎవరిని నొప్పించవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. పరిచయాలు బలపడతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వద్దు. సంతానం భవిష్యత్తు కోసం శ్రమిస్తారు. పత్రాల్లో సవరణ సాధ్యమవుతాయి. మానసికంగా స్థిరపడతారు. ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు ఉన్నాయి. పురస్కారాలు అందుకుంటారు. ఉన్నతాధికారులకు హోదా మార్పు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రియమైన వార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అలాగే మాసం స్థానికులకు మధ్యస్థంగా మరియు ఫలితంగా ఉంటుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఈ నెల మొదటి సగం ఆరోగ్యం దృక్కోణం గురించి మాట్లాడడం బలహీనంగా కనిపిస్తుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఈ నెలలో మీ ఆరోగ్యంలో కొంచెం తేడా కనిపిస్తుంది, బలహీనంగా ఉంది. వివిధ శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మరియు వాటి కారణంగా కార్యకలాపాలు కూడా ప్రభావితం కావచ్చు. వ్యాపారం, కుటుంబం కంటే మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే దానిపై సంబంధిత శ్రద్ధ వహించండి. కెరియర్ పరంగా ఈ నెల బాగానే కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో గందరగోళం ఉండవచ్చు, కానీ విదేశీ వ్యాపారాలు మీ వ్యాపారం నుండి ఆదాయాన్ని పొందడంలో
మీకు సహాయపడతాయి. ఉద్యోగంలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు కార్యాలయాల సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు మరియు పనిలో సత్వర మార్గాలను నివారించుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ సంబంధానికి ఈ కాలం మధ్యస్థంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తులకు మీ భావాలను వ్యక్తపరచడంలో మీరు సంకోచించవచ్చు, కానీ వారి భావాలను ఖచ్చితంగా వ్యక్తపరుస్తారు. విద్యార్థుల గురించి చెప్పాలంటే 5వ ఇంటి అధిపతి శుక్రుడు బుధుడితో పాటు 3వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల విద్యారంగంలో తగిన ఫలితాలు వస్తాయి. చదువులో తక్కువ ఉంటుంది, కానీ చదువులో ఉత్సాహం ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తారు మరియు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత వీరిలో ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టులను మరియు మెరుగ్గా తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం వల్ల మీరు చదువులో ముందుకు సాగుతారు. మీ జీవిత ఆర్థిక స్థితి గురించి మాట్లాడినట్లయితే స్థానికులు వారి ఆర్థిక స్థితిపై శ్రద్ధ వహించాలి. ఈ విధంగా శని మాసం ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిని చూస్తాడు. సూర్యుడు కూడా ఈ నెల చివరి భాగంలో 2వ ఇంట్లో ఉంటాడు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు నిధుల కొరతను కూడా ఎదుర్కొంటుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. రాశి అధిపతి బుధుడు శుక్రుడితో పాటు 3వ ఇంట్లో ఉండటం మంచిది, అయితే కుజుడు దీనిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు మరియు మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది. అలా కాకుండా ఆగస్టు 26న కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కోపాన్ని కూడా పెంచుతాడు. అందరిలో గుర్తింపు పొందుతారు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, చాకచక్యంగా వివరిస్తారు, ధనలాభం, వాహన సౌఖ్యం ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికమవుతుంది. సోమవారం నాడు బాధ్యతలను ఎవరికి అప్పగించవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువలు వహించండి. కుటుంబీకుల మధ్య ప్రేమ అనుబంధాలు పెరుగుతాయి. అలాగే రవి సంచారం వలన మూర్ఖపు పట్టుదల వలన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృద్ధ ప్రయాస అవుతుంది. కుజ సంచారం వలన శుభ ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. అప్రయత్నంగా ధనలాభం పొందుతారు. అలాగే బుధ సంచారం అనుకూలంగా లేదు. వ్యాపారం నందున ధన నష్టం, సమాజంలో అపవాదాలు ఉంటాయి. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో అధికారం వృద్ధి చెందుతుంది. విద్యార్థులు నూతన విద్య పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించాలి. అయితే ఈ ఆగస్టు నెలలో ఆరోగ్యాన్ని విస్మరించడం సమస్యకు దారితీస్తుంది. వ్యక్తిగత వృత్తిపరమైన ఆటంకాలను నివారించడానికి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ పట్టుదల ఉండాలి. సహోద్యోగులు సీనియర్ల నుంచి ఉద్యోగ సపోర్ట్ పొందుతారు. కృషి, ఆత్మవిశ్వాసం ద్వారా విజయం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. భాగస్వామితో రిలేషన్ బాగుంటుంది. లైఫ్లో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు ఈ ఆగస్టు మాసంలో ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే వ్యక్తిగత వృత్తిపరమైన ఆటంకాలను నివారించడానికి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. పట్టుదలతో వీరు ముందుకెళ్ళాలి. సహోద్యోగులు సీనియర్ల నుంచి ఉద్యోగుల సపోర్ట్ పొందుతారు. కృషి, ఆత్మవిశ్వాసం ద్వారా విజయం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. భాగస్వామితో రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ విషయాల్లో కాస్త ఫోకస్ అవసరం. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం, కానీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే పొట్ట సమస్యతో అనారోగ్యం చాలా బలహీనంగా పడవచ్చు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఈ రాశివారు ఆగస్టులో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మీరు పాటించవలసిన మరో పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీరు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలాగే మీరు పాటించవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించండి. అలాగే మీ లక్కీ డేస్ వచ్చేసి బుధవారం, మంగళవారం, ఆదివారం, సోమవారం. లక్కీ కలర్స్ డార్క్ బ్లూ, రెడ్, బ్రౌన్. సో చూశారు కదండి, మరి ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటి, పాటించవలసిన దేవతారాధన ఏంటి, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏంటి, ఏ విషయాలు కలిసి వస్తాయి, ఎలాంటి విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.